వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26లో అమలు చేస్తున్న జీవో నెంబర్ 17 వసతి గృహాల చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందికరంగా ఉందని జిల్లా యూనిట్ల విధానాన్ని మార్చి ప్రతి వసతి గృహానికి ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దొద్దిల్ల శ్రీధర్బాబుకి తెలంగాణ గురుకుల కాంట్రాక్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంకటి లింగమూర్తి వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 29/5/2026 ఒక సర్క్యులర్ విడుదల చేసినట్లు లింగమూర్తి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటూ మంత్రి శ్రీధర్బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వసతి గృహాల టెండర్లను ఆయా జిల్లాల కాంట్రాక్టర్లకి కేటాయించాలని, వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఎస్సీ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో ఈఎండిపై 40% రాయితీ ఎస్సీలకు అమలు చేస్తున్న విధంగానే కేజీబీవీ మైనార్టీ మరియు ఎంజేపీ వసతి గృహాల్లో కూడా 40% సబ్సిడీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్బాబు సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు లింగమూర్తి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని పోయిన సంవత్సరము ఆగస్టులో గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ శ్రీధర్బాబు గారికి జీవో 17ను రద్దు చేయాలని లెటర్ ఇవ్వడం జరిగింది. సారు దాన్ని సానుకూలంగా తీసుకొని మా చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరగాలని మొన్న 29/5/2026 రోజు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దానికి ఈరోజు ధన్వాడలో మంత్రి శ్రీధర్బాబు గారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. అలాగే మన మంత్రి గారికి ఇంకొక విన్నపం చేయడం జరిగింది. ఏమిటంటే మా వికలాంగులకు వసతి గృహాల కాంట్రాక్టర్లలో రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే ఏ జిల్లా వారికి ఆ జిల్లాకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ జిల్లా వారు లేనప్పుడు మాత్రమే మిగతా జిల్లాల వారికి అవకాశం ఇవ్వాలని మంత్రిబాబు గారు కోరడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించాడు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఏదైతే 40% ఈఎండీలో సబ్సిడీ ఇస్తున్నారో కేజీబీవీలలో మరియు మైనార్టీలలో అలాగే ఎంజీఎఫ్లలో కూడా ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. పదే మంత్రి శ్రీధర్బాబు గారికి ప్రధానంగా చెప్పడం ఏం జరిగిందంటే ఖచ్చితంగా జిల్లా వాసులకే జిల్లాకే ఖచ్చితంగా వసతి గృహాల కాంట్రాక్టర్లు ఇవ్వాలని, అలాగే వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే ఈఎండీలో 40% డిస్కౌంట్ చేయాలని మంత్రి వారిని కోరడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి నేను తప్పకుండా ఉత్తర్వులు జారీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. నేను కొంకటి లింగమూర్తి, తెలంగాణ రాష్ట్ర గురుకుల కాంట్రాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ సందర్భంగా నేను ఘనంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియడం జరిగింది మా సంస్థ తరఫున.